వెల్కమ్ టు యువర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం చూడబోతున్నాం మాన్స్టర్ సిరీస్ యొక్క పార్ట్ 4. మీరు ఈ అద్భుతమైన సిరీస్ ఫస్ట్ 3 పార్ట్స్ ఇంకా చూడలేదంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, త్వరగా వెళ్లి చూడండి. అప్పుడే మీకు ఈ స్టోరీ బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో జీనా, లీ మరియు ఆండ్రూ ఆ స్టాఫ్ మెంబర్ యాక్సిడెంట్ జరిగి లోయలో పడిన చోటుకి వెళ్లారని, అలాగే ఆండ్రూ లీని బ్రదర్ నేను ఓడిపోతాను, నన్ను దయచేసి నీ టీమ్ లో చేర్చుకో అని ఆట పట్టిస్తాడని చూపిస్తారు కదా. సో ఇక్కడ నుంచే మన పార్ట్ 4 మొదలవుతుంది. తరువాత అందరూ అక్కడి నుంచి కిందకి చూసి ఆ స్టాఫ్ మెంబర్ కి నిజంగా యాక్సిడెంట్ జరిగిందా లేదా, జరిగినట్లు సెట్ చేశాడా అని అనుకుంటారు. అందుకు కారణం అతను డోడో గ్రూప్ కంపెనీ యొక్క విలువైన డాక్యుమెంట్లను మరొక కంపెనీకి అమ్మేశాడు. అందుకే అందరూ అతను నిజంగా చనిపోయాడా లేదా చనిపోయాడని అందరినీ మోసం చేస్తున్నాడా అనే అనుమానంతో అతను చావుని పరిశీలిస్తారు. అందరూ అతను ఒకవేళ నదిలో పడి ఉంటే కొంత దూరం వరకు స్విమ్ చేసి తర్వాత బయటకు వచ్చి ఉంటాడని, అలాగే జరిగి ఉంటే అతను ఏదో ఒక కెమెరాలో క్యాప్చర్ అయ్యి ఉంటాడని అనుకుంటారు. తరువాత వాళ్ళు అసలు అతను ఎలా ఉంటాడో తెలియాలి కదా అని మోజో దగ్గరికి వెళ్లి ఆ స్టాఫ్ మెంబర్ కి సంబంధించి ఏదైనా వీడియో ఫుటేజ్ ఉంటే చూపించండి అని అడుగుతారు. మోజో కూడా వాళ్లకు ఒక వీడియో ఫుటేజ్ చూపిస్తాడు. ఆ వీడియోని చూసి ఆ స్టాఫ్ మెంబర్ చాలా పొద్దుగా ఉంటాడని వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత మోజో ఈ కేసులో ఎవరు ఎక్కువ వివరాలు తీసుకుని వస్తారో వాళ్ళకే ఎక్కువ బోనస్ పాయింట్లు ఇస్తానని అంటాడు. సో అందరూ ఆ స్టాఫ్ మెంబర్ సైజును చూసి ఖచ్చితంగా అతను స్విమ్ చేసి ఎక్కువ దూరం వెళ్లి ఉండడు అని అంటారు. రోషి అతని ఫోటోను జూమ్ చేసి అతను వేసుకున్నది ప్రొఫెషనల్ డైవర్స్ స్విమ్ చేసేటప్పుడు ఉపయోగించే వాటర్ ప్రూఫ్ వాచ్ అని అంటుంది. దానితో అందరూ ఆశ్చర్యపోయి అతను స్విమ్ చేసి చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్లి ఉంటాడనే విషయంలో అసలు సందేహమే లేదు అని అంటారు. అంతలో జీనా నేను వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలిస్తాను అని అనగా, లీ అందరి ముందు చెప్పాలా, ఏమి దాచుకోలేవా అని తనని తిట్టి, నేను కూడా సీసీటీవీ కంట్రోల్ రూమ్ కి వెళ్లి చెక్ చేస్తాను అని చెప్పి ఇద్దరు కారులో బయలుదేరతారు. ఇంకా ఆండ్రూ కూడా తన కారులో వాళ్ళని ఫాలో అవుతాడు. జీనా అందరికంటే ముందుంటుంది కానీ లీ మరియు ఆండ్రూ తనని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్లిపోతారు. చివరికి అందరూ కంట్రోల్ రూమ్ కి చేరి ఆ ప్రాంతం యొక్క సీసీటీవీ ఫుటేజ్ ని చూపించమని అడుగుతారు. మోజో ముందే కంట్రోల్ రూమ్ హెడ్ కి కాల్ చేసి వాళ్ళు ఫుటేజ్ కోసం వస్తారని ఇన్ఫార్మ్ చేసి ఉంటాడు. దాంతో ఆమె వాళ్ళకి ఆ ఫుటేజ్ ఇస్తూ, జాగ్రత్త, ఈ ఫుటేజ్ ఎక్కడ లీక్ అవ్వకూడదు అని హెచ్చరిస్తుంది. ఇప్పుడు ముగ్గురు ఒక రూమ్ లో కూర్చొని ఫుటేజ్ చూడటం మొదలు పెడతారు. కానీ ఆ ఫుటేజ్ లో 100కు పైగా వీడియోలు ఉంటాయి. దాంతో ఆండ్రూ ముందుగా నేను కొన్ని వీడియోలు చూస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి, తర్వాత మీరు చూడండి, నేను రెస్ట్ తీసుకుంటాను అని అంటాడు. అప్పుడు లీ, వద్దులే బాబు, ఎప్పుడు రంగు మారుతూ ఉన్న ఊసరవెల్లిని నేను నమ్ముతానా అని అనడంతో జీనా, అరే కొట్టుకోకండి, మీరిద్దరూ రెస్ట్ తీసుకోండి, నేను వీడియోలను చూస్తాను అని అంటుంది. దాంతో లీ, ఏది ఏదైనా సరే ముగ్గురం కలిసే చూద్దాం అని అంటాడు. వీడియోలు చూడటం స్టార్ట్ చేసిన 2 నిమిషాలకే జీనా నిద్రపోతుంది. నిద్రలో తను లీ భుజం మీదకు వాళ్తుంది. సో లీ తోయడంతో ఆండ్రూ భుజం మీదకి వాళ్తుంది. వెంటనే అతను తోయడంతో లీ భుజం మీదకి వాళ్తుంది. ఇలా జీనా నిద్రలో మార్చి వాళ్ళిద్దరు భుజం మీద వాళ్తూనే ఉంటుంది. అలా నిద్రలో ఉన్న జీనా లీ మరియు ఆండ్రూ తనను పెళ్లి చేసుకోవడానికి కొట్టుకుంటున్నట్టుగా కలగంటుంది. తర్వాత జీనా నిద్ర లేచి కళ్ళు తెరిచి చూడగా లీ మరియు ఆండ్రూ తనను అటు ఇటు వాలకుండా తన మొహం మీద చేతులు పెట్టి ఆపడం చూసి జీనా వీళ్ళకి నేనంటే లెక్కే లేదు అని చిరాకు పడుతుంది. తర్వాత ముగ్గురు కలిసి సీరియస్ గా మళ్లీ ఫుటేజ్ ను చూడటం మొదలు పెడతారు. కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఆండ్రూ మరియు లీ జీనా భుజం మీద నిద్రపోతారు. ఇంకా జీనా ఒంటరిగా ఫుటేజ్ చూస్తూ ఉంటుంది. అలా చూస్తున్న జీనాకి హఠాత్తుగా ఆ యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెమెరాలో ఆ స్టాఫ్ మెంబర్ క్యాప్చర్ అవడం కనపడుతుంది. ఫుటేజ్ లో డైవింగ్ సూట్ వేసుకుని ఉన్న అతను నీళ్లలో నుంచి బయటికి వచ్చి ఒక కార్ లో వెళ్లిపోతాడు. జీనా ఆ కార్ నంబర్ ని నోట్ చేసుకుంటుంది. జీనా, మీరు నన్ను మీ టీంలో చేర్చుకోలేదు కదా, ఇప్పుడు నేనేం చేయగలను చూపిస్తాను అని అనుకుని కార్ నంబర్ నోట్ చేసిన పేపర్ ను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రోషి అక్కడికి వచ్చి నిద్రపోతున్న లీ మరియు ఆండ్రూని లేపి, మీరు ఇక్కడ పని చేయడానికి వచ్చారా లేదా నిద్రపోవడానికి వచ్చారా అని తిడుతుంది. ఇద్దరు లేచి చూస్తే అక్కడ జీనా మరియు ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ 2 కనిపించవు. కానీ టేబుల్ మీద జీనా వాళ్ళ కోసం వదిలేసి వెళ్లిన ఒక పేపర్ నోట్ ఉంటుంది. ఆ పేపర్ లో, మీరు మాత్రం హాయిగా నిద్రపోతూ ఉండండి, నేను స్టాఫ్ మెంబర్ వెళ్లిన ఆ కార్ యొక్క డ్రైవర్ మొహం చూశాను మరియు ఆ కార్ నంబర్ ని కూడా నోట్ చేసుకున్నాను అని రాసి ఉంటుంది. అక్కడ నుంచి జీనా పోలీస్ ఆఫీసర్ అయిన తన స్నేహితుడి ఇంటికి వెళ్లి ఆ కార్ నంబర్ ని ఇచ్చి డీటెయిల్స్ కనుక్కోమంటుంది. అతను ఆ కార్ నంబర్ చెక్ చేసి, ఇది రిజిస్టర్డ్ నంబరే కాదు, అందుకని ఈ కార్ గురించి తెలుసుకోవడం చాలా కష్టం, నేను చుట్టుపక్కల ఈ కార్ ను ఎవరైనా చూసి ఉంటే దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అని అంటాడు. ఇప్పుడు బ్రిడ్జ్ కింద అదే నంబర్ ప్లేట్ ఉన్న కార్ ను చూపిస్తారు. అక్కడ ఎవరో ఆ కార్ లో కూర్చొని ఉన్న వ్యక్తిని కలవడానికి వచ్చి అతనిని రాబిన్ అనే పేరుతో పిలుస్తాడు. అప్పుడు కార్ లో కూర్చొని ఉన్న అతను కార్ కిటికీ కిందకి తీసి, నన్ను ఆ పేరుతో పిలవకూడదని నీకు తెలియదా, నేను ఈ పేరు ఎప్పుడో మార్చేశాను, ఇప్పుడు నా పేరు జాయ్ అని అంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడే ఆ డోడో గ్రూప్ కంపెనీ డాక్యుమెంట్స్ ని లీక్ చేసింది మరెవరో కాదు, రాబిన్ అని వీడియో ఫుటేజ్ లో బొద్దుగా కనిపించిన రాబిన్ తన రూపాన్ని పూర్తిగా మార్చేశాడని తెలుస్తుంది. ఇక్కడ రాబిన్ తో మాట్లాడే వ్యక్తి కాంపిటీటర్ కంపెనీ వాళ్ళ లాయర్, అతని పేరు చార్ల్స్. ఇతనే రాబిన్ కి డబ్బులు ఇచ్చి డోడో గ్రూప్ కంపెనీ డాక్యుమెంట్స్ ని చట్టవిరుద్ధంగా కొంటాడు. చార్ల్స్ రాబిన్ కు డబ్బులతో నిండిన సూట్ కేసు ఇస్తూ, ఇదే ఆఖరిసారి అని గుర్తుంచుకో, నా నుంచి ఇంకేమీ ఆశించుకో, దీని తర్వాత నాకు నీకు ఎటువంటి సంబంధం ఉండదు, గుడ్ బై అని చెప్పి రాబిన్ ని పంపించేస్తాడు. రాబిన్ ఆనందంగా డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు. కానీ దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక కెమెరా అతని నంబర్ ప్లేట్ ని క్యాప్చర్ చేస్తుంది. దానితో వెంటనే ఆ కార్ అక్కడ ఉంది అని
అని అన్ని పోలీస్ స్టేషన్లకు అలర్ట్ వస్తుంది. చివరికి పోలీసులు రాబిన్ ని పట్టుకుంటారు. జీనా ఫ్రెండ్ తనకి రాబిన్ ని పోలీసులు పట్టుకున్నారని చెబుతాడు. దాంతో జీనా వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అంతలో లీ మరియు ఆండ్రూ ఏదైనా ముఖ్యమైన సమాచారం దొరుకుతుందేమోనని జీనా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఉండవచ్చు అని అనుకుని సియోల్ లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్లి వెతుకుతూ ఉంటారు. ఒక పోలీస్ స్టేషన్ నుండి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు అక్కడికి వచ్చిన జీనా వాళ్ళని చూసి ఆశ్చర్యపోయి, మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? మీకు ఆ స్టాఫ్ మెంబర్ ఇక్కడ ఉన్నాడని ఎలా తెలిసింది అని అడుగుతుంది. వీళ్ళు, ఏంటి ఆ స్టాఫ్ మెంబర్ ని అరెస్ట్ చేశారా అని ఆశ్చర్యంగా అడుగుతారు. దానితో జీనా, అయ్యో వీళ్ళకి ఏమీ తెలియదా, నేనే నోరుజారి మొత్తం చెప్పేశానా అని అనుకుంటుంది. తరువాత జీనా, ఆ నంబర్ ప్లేట్ గురించి నేనే అందరికంటే ముందు తెలుసుకున్నాను, అందుకని బోనస్ పాయింట్లు కూడా నాకే వస్తాయి అని లీ మరియు ఆండ్రూకి చెప్పి పోలీస్ స్టేషన్ లోకి వెళ్తుండగా అప్పుడే లీ వెళ్లి తనని గట్టిగా పట్టుకుని, నువ్వు నా టీంలోనే ఉండాలి, నువ్వు లేకుండా అసలు టీమే లేదు అని అంటాడు. అది చూసి ఆండ్రూ కూడా జీనాని వెనక వైపు నుంచి పట్టుకుని నా టీం యొక్క ప్రాణం అని అంటాడు. ఇలా లీ మరియు ఆండ్రూ జీనాని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుండగా ఇద్దరిని తోసేసి జీనా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లిన జీనా అక్కడ కూర్చున్న రాబిన్ ను చూసి, ఇతను ఆ మనిషి కాదు, తను చాలా బొద్దుగా ఉంటాడు అని పోలీసులతో అంటుంది. దానికి పోలీస్, చూడండి మేడం, ఆ నంబర్ ప్లేట్ ఉన్న కారు ఇతనిదే అని అంటాడు. తర్వాత ఆ పోలీస్, మీరు కార్ సెకండ్ హ్యాండ్ లో కొన్నారా? ఇతనే మీకు ఆ కార్ అమ్మాడా అని రాబిన్ కి అతని ఫుటేజ్ చూపిస్తూ అడుగుతాడు. రాబిన్ ఏమైనా తక్కువ? అతను కూడా, అవును సార్, ఇతని దగ్గరే నేను ఆ కార్ కొన్నాను అని ఫుటేజ్ వైపు చూపిస్తూ, అతను ఏమైనా నేరం చేశాడా? తనని ఎందుకు వెతుకుతున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. అప్పుడు పోలీస్ ఆ రాబిన్ యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలి అని అనుకుంటాడు. కానీ అతని వేళ్లపై గాయాలు ఉండడంతో ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం సాధ్యం కాదు. రాబిన్ పోలీస్ తో, చూడండి ఆఫీసర్, నేను ఒక కార్పెంటర్, నాకు ఇలాంటి గాయాలు అవడం చాలా మామూలు విషయం, అందుకని నా వేళ్లు ఎప్పుడు ఇలానే ఉంటాయి అని చెప్తాడు. అప్పుడు పోలీస్, సార్, మీరు రిజిస్ట్రేషన్ లేని నంబర్ ప్లేట్ ఉన్న కారు కొన్నారు, మీరు ఎవరి దగ్గరైతే ఆ కారు కొన్నారో అతనిని మేము పట్టుకునే అంతవరకు మీరు లాకప్ లోనే ఉండాలి అని రాబిన్ తో అంటాడు. ఇక్కడ పాపం బోనస్ పాయింట్లు తీసుకోవాలని వీళ్ళు ముగ్గురు వేసిన ప్లాన్ ఫెయిల్. తరువాత క్లాస్ రూమ్ ని చూపిస్తారు. జేజే, రేపు సాయంత్రం లోపల అన్ని టీంలు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. మేము కూడా డోడో గ్రూప్ తరఫున ఒక రిపోర్ట్ తయారు చేసాము. ఏ టీం రిపోర్ట్ మా రిపోర్ట్ తో మ్యాచ్ అవుతుందో ఆ టీం కే బోనస్ పాయింట్లు ఇస్తాము అని అంటాడు. అసలైతే జేజే ముందే ఆ కేసుకు సంబంధించి అన్ని వివరాలు ఉన్న పెన్ డ్రైవ్ ఆండ్రూకి ఇచ్చేశాడు. దాంతో ఆండ్రూకే బోనస్ పాయింట్లు వస్తాయని స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళు రేపు సాయంత్రం లోపల రిపోర్ట్స్ ఎలా సబ్మిట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ డే జీనా బ్యాగ్ నిండా చాక్లెట్స్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ అధికారులకి పంచుతుంది. జీనా చాక్లెట్స్ పంచుతూ, ఈ కేసు గురించి ఇంకేమైనా తెలిసిందా అని అడుగుతుంది. దానికి పోలీస్, లేదు, ఇంకా ఏమీ తెలియలేదు, కానీ మీరు రేపు సాయంత్రం లోపల మీ కంపెనీకి రిపోర్ట్ ఇవ్వాలి కదా, అయితే ఈ కేసు విషయంలో ఏదైనా చిన్న సమాచారం తెలిసినా నేను అందరికంటే ముందు మీకే కాల్ చేస్తాను అని అంటాడు. మరోవైపు ఐవాన్ కంపెనీ ఓనర్ ని కలవడానికి వెళ్లిన పెన్నీని చూపిస్తారు. ఫ్రెండ్స్, జేజే కిమ్మి వాళ్ళ నాన్న నీల్ సహాయంతో ఐవాన్ కంపెనీ ఓనర్ ని బెదిరించి ఆ కంపెనీ కొనాలని చూస్తుంటాడు. ఎందుకంటే ఐవాన్ కంపెనీని కొంటే డోడో గ్రూప్ కంపెనీ వాళ్ళకి ఆ కేసు విషయంలో సాక్ష్యాలు దొరుకుతాయి, దానితో వాళ్ళు ఆ కేసు గెలవచ్చు అని జేజే ప్లాన్. కానీ పెన్నీ ఐవాన్ కంపెనీ ఓనర్ తో, మీరు డోడో గ్రూప్ కంపెనీ బదులు వేరే కంపెనీ వాళ్ళకి మీ కంపెనీని అమ్మండి, ఎందుకంటే వేరే కంపెనీలు మీకు డోడో గ్రూప్ కంటే ఎక్కువ డబ్బులు ఆఫర్ చేశారు కదా అని అంటుంది. అంతలో లీ కూడా అక్కడికి వచ్చి, సార్, నీల్ మాకు బాగా తెలుసు, ఆయనే మమ్మల్ని మీరు మీ కంపెనీని డోడో గ్రూప్ వాళ్ళకి అమ్మవద్దు అని చెప్పడానికి పంపించారు అని చెప్పి వెళ్లిపోతాడు. ఐవాన్ కంపెనీ ఓనర్, నేను నా కంపెనీని అమ్ముతున్నాననే విషయం నీల్కి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పెన్నీకి ఒక కాల్ వస్తుంది. పెన్నీ కాల్ లో మాట్లాడి, సార్, మీరు డోడో గ్రూప్ వాళ్ళకి మీ కంపెనీ అమ్మితే మీకే నష్టం, అందుకని మీరు మీ కంపెనీ వేరే వాళ్ళకి అమ్మండి అని ఆ ఓనర్ కి చెప్తుంది. అయితే ఫ్రెండ్స్, నీల్ ఒక పవర్ఫుల్ పాలిటీషియన్ కావడంతో ఐవాన్ కంపెనీ ఓనర్ కి నీల్ అంటే కొంచెం భయం అన్నమాట. దాంతో అతను వేరే కంపెనీ వాళ్ళకే ఐవాన్ కంపెనీ అమ్మాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు పోలీసులు, ఏ క్షణమైన నిజం కనిపెట్టవచ్చు, ఇక్కడే ఉంటే తనకి అందరికంటే ముందు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని జీనా స్టేషన్ లోనే పడుకుంటుంది. నిద్రపోతున్న జీనాకి తను చిన్నప్పుడు ఒక అగ్ని ప్రమాదంలో వాళ్ళ అమ్మని పోగొట్టుకున్న కల వస్తుంది. దాంతో తను నిద్రలో వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఉంటుంది. లీ కూడా అక్కడికి వస్తాడు. అంతలో లీకి ఒక పాత సంఘటన గుర్తుకు వస్తుంది. అదేంటంటే, జీనా లీ వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉన్నప్పుడు ఒక రోజు లీ జీనాని, నువ్వు అందంగా ఉంటావా లేదా అని అడుగుతాడు. దానికి జీనా లేదు అని అనగా, లీ, అయితే నువ్వు అందంగా లేవా అని ఆట పట్టిస్తూ, నేను నీ ఫేస్ టచ్ చేసి చూడొచ్చా అని అడగగా దానికి జీనా, వద్దు, ముట్టుకోవద్దు అని అంటుంది. అప్పుడు లీ, అయితే నువ్వు ఖచ్చితంగా అందంగా లేవు అని అంటాడు. జీనా లీ మాటలు విని కోపంతో, సరే అయితే టచ్ చేసి చూడు అని అంటుంది. అప్పుడే లీ జీనా ఫేస్ ని టచ్ చేసి తను ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకుంటాడు. సో లీకి జీనా ఫేస్ ఐడియా ఉండటంతో తను జీనానా కాదా అని టెస్ట్ చేయడానికి జీనా ఫేస్ కి దగ్గరగా లీ వస్తుండగా హఠాత్తుగా జీనా లేచి, ఏం చేస్తున్నావు నువ్వు, నిన్ను కూడా లాకప్ లో వేయించమంటావా అని అరుస్తుంది. లీ, నేనేమీ చేయలేదు, ఊరికే చూస్తున్నాను అంతే అని అంటాడు. అప్పుడు జీనా, ఈసారి నా ఫేస్ ని టచ్ చేయాలని చూస్తే నీ ఫేస్ మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, ఈ విషయం గుర్తుంచుకో అని లీని హెచ్చరించి తను ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు లీ లాకప్ లో ఉన్న రాబిన్ దగ్గరికి వెళ్లి, నా ప్రశ్నలకి సమాధానం ఇస్తావా అని అడుగుతాడు. దానికి రాబిన్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నన్ను నిద్రపోనివ్వు అని అనగా లీ, అయితే
మీరు నా నుంచి ఏదో దాస్తున్నారు అని రాబిన్ ని రెచ్చగొడతాడు. అప్పుడు రాబిన్ కోపంగా లేచి తన కళ్ళజోడుని పెట్టుకుంటాడు. అది చూసి లీ, సార్ మీరు లెన్స్ లేని గ్లాసులు వాడతారా అని అడుగుతాడు. దానికి రాబిన్, నీకెందుకు, నేనేది వాడితే, త్వరగా వెళ్ళు ఇక్కడి నుంచి అని విసుక్కుంటాడు. అప్పుడు లీకి అతని మీద అనుమానం వస్తుంది. రెండో రోజు సాయంత్రం అందరూ వాళ్ళ రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఆండ్రూ మాత్రం అసలు కష్టపడకుండా జేజే ఇచ్చిన పెన్ డ్రైవ్ లో నుంచి డీటెయిల్స్ తీసుకుని రిపోర్ట్ తయారు చేసి అందరికంటే ముందు సబ్మిట్ చేస్తాడు. తరువాత లీ వాళ్ళ టీం రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. అప్పుడు మోజో, నువ్వు ఎందుకు ఇంత లేట్ గా రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నావు, ఇంకొక నిమిషం ఆలస్యం అయితే నేను రిపోర్ట్ తీసుకునేవాడినే కాదు అని అంటాడు. అప్పుడు లీ, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అనగా, మోజో నిజంగా ముఖ్యమైతేనే చెప్పు, ఊరికే నా టైం వృధా చేయకు అని అంటాడు. లీ, ఆ విషయం మీకు తెలిస్తే ముఖ్యమా కాదా అని మీకే అర్థమవుతుంది అని మోజోతో అంటాడు. తర్వాత రోజు క్లాస్ రూమ్ లో అందరి రిపోర్ట్స్ ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తారు. ఫ్రెండ్స్, ఆండ్రూకే ఫస్ట్ ర్యాంక్ అని మనకి తెలిసిందే, ఎందుకంటే అతను కంపెనీ రిపోర్ట్ ని కాపీ చేసి తన రిపోర్ట్ తయారు చేశాడు. కానీ లీకి మాత్రం ఈసారి 9వ ర్యాంక్ వస్తుంది. జేజే, ఇవే ఫైనల్ ర్యాంకులు, వీటిలో టాప్ 8 ర్యాంకుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు అని అంటాడు. కానీ మోజో, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, ఇవి టెంపరరీ ర్యాంకులు మాత్రమే, ఎందుకంటే ఈ ర్యాంకులు రెండో హియరింగ్ తీర్పును బట్టి మారతాయి అని అంటాడు. ఇదంతా విన్న జేజే షాక్ అవుతాడు, ఎందుకంటే మోజోని లీ కలిసిన విషయం జేజేకి తెలియదు కాబట్టి. అసలేమైందంటే ముందు రోజు సాయంత్రం లీ మోజోతో జేజే ఆండ్రూకి ముందే కంపెనీ రిపోర్ట్స్ ఇచ్చి తను ఈ ట్రైనింగ్ లో ఫస్ట్ రావాలని సహాయం చేశాడు అని చెప్తాడు. అప్పుడు మోజో, ఈ విషయం నీకెలా తెలుసు అని అడగగా లీ, మీరు రిపోర్ట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది, ఆండ్రూ రిపోర్ట్ దాదాపు కంపెనీ రిపోర్ట్ లాగానే ఉంటుంది, పైగా నేను వాళ్ళిద్దరి మాటలు కూడా విన్నాను అని అంటాడు. అందుకే ఫ్రెండ్స్, మోజో అవి ఫైనల్ ర్యాంకులు కాదు అని అంటాడు. జేజేకి మోజో మీద కోపం వచ్చి, ఈ మాట చెప్పడానికి నువ్వెవరు అని అతనిని నిలదీస్తాడు. అప్పుడు మోజో, ఆండ్రూ మోసం చేసి ప్రతిసారి ఫస్ట్ వస్తున్నాడు అని నా అనుమానం, రెండో హియరింగ్ రానివ్వండి, ఆ తర్వాతే ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేద్దాం అని అంటాడు. ఆండ్రూ లీని, ఏంటి ఫ్రెండ్, ఎలా అనిపిస్తుంది 9వ ర్యాంక్ లో ఉండటం అని ఆట పట్టిస్తాడు. కానీ లీకి అసలు విషయం తెలియడంతో ఆండ్రూని ఏమీ అనడు. లీ టీం పాస్ అయినా ఫెయిల్ అయినా ఇంకొంచెం కష్టపడితే మనం నిజమేంటో తెలుసుకుంటే కోర్టులో ఉన్న కేసు గెలవచ్చు అని అనుకుని ఆ కేసు మళ్లీ స్టడీ చేయడం మొదలు పెడతారు. ఆండ్రూ మాత్రం గెలిచాడని తెగ పార్టీ చేసుకుంటాడు. ఇప్పుడు డోడో గ్రూప్ కంపెనీ చైర్మన్ వాళ్ళ ఇళ్లు చూపిస్తారు. చైర్మన్, అతని భార్య మరియు నీల్ కూర్చొని ఉంటారు. అంతలో జేజే కిమీ కూడా అక్కడికి వస్తారు. ఫ్రెండ్స్, చైర్మన్ నీల్ సహాయంతోనే ఐవన్ కంపెనీని కొనాలనుకుంటున్న విషయం తెలిసిందే కదా, సో నీల్, మీరింక చింతించాల్సిన అవసరం లేదు, ఐవన్ కంపెనీ మీదే అని అనుకుని సంతోషపడండి అని చైర్మన్ తో అంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళకి ఐవన్ కంపెనీ ఓనర్ తన కంపెనీని వేరే వాళ్ళకే అమ్మాలనుకుంటున్నాడు అనే విషయం వీళ్ళకి ఇంకా తెలియదు. నీల్ సహాయం లేకుండా అసలు ఈ డీల్ జరుగుండేదే కాదు అని చైర్మన్ సంతోషంగా జేజే, నీల్, కిమీ వీళ్ళందరినీ లోపలికి పిలుస్తాడు. యాక్చువల్లీ చైర్మన్ తను పక్కన కూర్చుంటేనే ఇబ్బంది పడేవాడు, ఇప్పుడు నన్ను ఇన్వైట్ చేసి మరీ భోజనం చేయిస్తున్నాడు అని జేజే ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు చైర్మన్, ఎక్కువగా ఆలోచించుకు, ఐవన్ కంపెనీ వాళ్ళని ఒప్పించడంలో నువ్వు కూడా నీ వంతు ప్రయత్నం చేసావు అని నీల్ నాకు చెప్పాడు, ఇక పద భోజనం చేద్దాం అని జేజేతో అంటాడు. జేజే చివరికి చైర్మన్ తన హోదా తనకి ఇచ్చాడని సంతోషపడతాడు. మరోవైపు లీ టీమ్మేట్స్ ఎన్నిసార్లు కేస్ స్టడీ చేసినా ఏ క్లూ దొరకదు. అప్పుడు లీ, నాకు ఈ వ్యక్తి యొక్క వాయిస్ దొరికితే 2 నిమిషాలలో నిజం తెలుసుకోవచ్చు అని అంటాడు. ఫ్రెండ్స్, లీకి లాకప్ లో ఉంది రాబిన్ అని ఎప్పుడో అనుమానం వచ్చింది, కానీ ఫుటేజ్ లో అతని వాయిస్ లేకపోవడంతో అతనే రాబిన్ అని కన్ఫర్మ్ చేసుకోలేడు. ఈ ఫుటేజ్ లో వాయిస్ లేకపోతే ఏంటి, ఆ రోజు కెఫేలో చాలా మంది వీడియోలు తీశారు, బహుశా ఆ వీడియోలలో ఏదో ఒక దానిలో అతని వాయిస్ రికార్డ్ అయ్యి ఉండవచ్చు అనే ఆలోచన వచ్చి అతను కంపెనీకి వెళ్లి ఆ రోజు స్టాఫ్ లో రాబిన్ వీడియోలు తీసిన అమ్మాయిని వీడియో ఫుటేజ్ లో అడుగుతాడు. ఆ వీడియోలో రాబిన్ వాయిస్ విని లీ లాకప్ లో ఉన్నది రాబిన్ అని నిర్ధారించి పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తాడు. అతను పోలీసులకి, మీ దగ్గర లాకప్ లో ఉన్నది రాబిన్, అతన్ని వదలకండి అని చెప్తాడు. దానికి పోలీస్, సాక్ష్యం లేకుండా మేము ఎవరిని 24 గంటల కంటే ఎక్కువ లాకప్ లో ఉంచలేము, అందుకే మేము అతన్ని వదిలేసాము అని అంటాడు. లీ వాళ్ళకి ఆ వీడియోని పంపించి ఈ వీడియోలో ఉన్న అతను రాబిన్ అని అంటాడు. అది చూసిన పోలీస్ లీకి రాబిన్ అడ్రస్ పంపించి, నువ్వు అక్కడికి వెళ్ళు, మేము కూడా బయలుదేరుతున్నాము అని అంటాడు. అంతలో రాబిన్ ఇంటికి చేరుకుంటాడు. అక్కడ అతని జిమ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాటిని ఉపయోగించే రాబిన్ బరువు తగ్గాడు అని అనుకుంటా. రాబిన్ తిన్నగా వెళ్లి అద్దం వెనుక డోడో గ్రూప్ కంపెనీ వాళ్ళ కాంపిటీటర్ ఇచ్చిన డబ్బులు దాచిన సూట్ కేసు తీసుకుని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ లీ టీం అక్కడికి ముందే చేరుకుంటుంది. అలా అందరూ అతనిని చుట్టుముడతారు. రాషి అతనిని కొట్టి కింద పడేస్తుంది. దాంతో లీ మరియు జీనా, రాషికి ఇంత బలం ఉందా అని ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకి రాషి ఒక NIA ఏజెంట్ అని తెలియదు కదా. వాళ్ళు రాషిని అడగక ముందే తను, ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య, మీరు ట్రైనింగ్ లో ఫైట్ చేయడం నేర్చుకోలేదా అని అడుగుతూ తాను NIA ఏజెంట్ అని తెలియనివ్వదు. ఈ రకంగా రాబిన్ ను అందరూ కలిసి పట్టుకుంటారు. ఆ తర్వాత కోర్టులో రెండో హియరింగ్ కోసం అందరూ కోర్టుకు వెళ్లడం చూపిస్తారు. డోడో గ్రూప్ కంపెనీ నుండి జేజే మరియు కాంపిటీటర్ కంపెనీ నుండి చార్ల్స్ కోర్టుకి వెళ్తారు. డోడో గ్రూప్ వాళ్ళు ఐవన్ కంపెనీ ఇంక వాళ్ళదే అని కొంచెం రిలాక్స్ గా ఉంటారు. కానీ మరోవైపు ఐవన్ కంపెనీ యజమాని
డోడో గ్రూప్ కంపెనీ యొక్క కాంపిటీటర్ కంపెనీతో డీల్ సైన్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జేజేకి కాల్ చేసి, నువ్వు ఐవెన్ కంపెనీ మనకే అమ్ముతారని అన్నావు, ఇప్పుడు ఏమైందో చూడు, నువ్వు కనుక ఈ కేసు గెలవకపోతే నీ జాబ్ ఇంక పోయినట్టే అని నేథన్ జేజేని బెదిరిస్తాడు. తరువాత కేసు మొదలవుతుంది. ఐవెన్ కంపెనీ వాళ్ళు డోడో గ్రూప్ తో డీల్ చేసి ఉంటే వాళ్ళ సపోర్ట్ తో డోడో గ్రూప్ గెలిచేది. కానీ ఇప్పుడు వీళ్ళ చేతుల్లో నుంచి ఆ ఛాన్స్ జారిపోయింది. కోర్టులో చార్ల్స్ డోడో గ్రూప్ వాళ్ళు మా కంపెనీ పేటెంట్స్ ని దొంగలించి వాళ్ళ లాభం కోసం ఉపయోగించుకున్నారు అని చెప్పి దానికి సంబంధించి రాబిన్ దగ్గర వాళ్ళు డబ్బులు ఇచ్చి కొన్న డాక్యుమెంట్ ని సాక్ష్యంగా కోర్టులో ఇస్తాడు. అప్పుడు జేజే, లేదు మై లార్డ్, మేము ఏ కంపెనీ పేటెంట్స్ ని దొంగలించలేదు, వీళ్ళు ఈ డాక్యుమెంట్స్ మా కంపెనీ స్టాఫ్ మెంబర్ రాబిన్ కి డబ్బులు ఇచ్చి కావాలని రాయించుకున్నారు అని అంటాడు. తరువాత జేజే, మేము అందరం రాబిన్ చనిపోయాడేమో అని అనుకున్నాం, కానీ అతను బ్రతికే ఉన్నాడు, ఇదిగోండి దాని ప్రూఫ్ అని చెప్పి ఒక పెన్ డ్రైవ్ తీసి ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న వీడియో ఫుటేజ్ లో రాబిన్ ని చూపిస్తాడు. చార్ల్స్, అతను బ్రతికి ఉన్నా చనిపోయినా మాకెందుకు, మీ దగ్గర మేము అతనికి డబ్బులు ఇచ్చి డాక్యుమెంట్ కొన్నామని ఏమైనా సాక్ష్యం ఉందా అని అడుగుతాడు. దానికి జడ్జ్, అవును జేజే, వీళ్ళు డబ్బులు ఇచ్చారని మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని జేజేని అడుగుతారు. కానీ జేజే అతని దగ్గర సాక్ష్యం లేకపోవడంతో ఏమీ మాట్లాడు. సాక్ష్యాలు లేనందువల్ల జడ్జి గారు కాంపిటీటర్ కంపెనీ వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. అది అనౌన్స్ చేయకముందే లీ పోలీసులతో రాబిన్ ని అరెస్ట్ చేయించి అతనిని కోర్టులోకి తీసుకుని వస్తాడు. లీ, ఇతనే రాబిన్, ఫుటేజ్ లో కొంచెం బొద్దుగా ఉంటాడు, కానీ ఇతను జిమ్ చేసి బరువు తగ్గించుకున్నాడు అని జడ్జి ముందు చెప్తాడు. రాబిన్ ని చూసి చార్ల్స్ కి చెమటలు పడతాయి. అసలు వీళ్ళు అతన్ని ఎలా పట్టుకున్నారు అని కంగారు పడుతూ ఉండటంతో ఈ పార్ట్ 4 ఎండ్ అవుతుంది. మీకు ఈ సిరీస్ మరియు మా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేసి సపోర్ట్ చేస్తే అంత త్వరగా నెక్స్ట్ పార్ట్స్ మీ ముందుకు తీసుకొస్తాం. త్వరలోనే పార్ట్ 5 లో కలుద్దాం ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.